ఆత్మ, శరీరము, మనసు, వీఆర్ ట్రై బీయింగ్. నీవు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసు ప్రభు సొత్తు. ఇదిగో ప్రభు, నా ఆత్మ నీ చేతులకు అప్పచెప్తున్నా. నీవు మరణిస్తే యేసుతో ఉంటావని నిశ్చయిత. నీ దేహం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. కానీ నీ మనసు ఎవరిదవుతుంది? నీదే అవుతుంది. ఇదిగోటి ఈ భూమిలో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు యేసుని సొంత రక్షణకి అంగీకరించిన తర్వాత కూడా నీ మనసుతో చేయాల్సిన నిర్ణయములు ఉన్నాయి. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే కోరుకోవాల్సింది నీవే. నీ ముందు ఉంది ఏది కావాలో. సో నీ మనసులో నిర్ణయాలు. అందుకని మీరు గమనిస్తే అపవాది ఈరోజు మన జీవితాన్ని దాడి చేస్తానికి దృష్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ ఆత్మను ముట్టడు. వాడికి తెలుసు నీ ఆత్మ యేసు సొత్తు అని. వాడు నీ శరీరాన్ని కూడా పెద్ద ఏం ముట్టడు. నీ శరీరం పట్టుకుని వాడు చేయబోయేది ఏం లేదు. వాడు ఎక్కడ దూరతానికి ఆశపడతాడు అంటే నీ మనసులో దూరతానికి ఆశపడతాడు. నీ మనసులో దూరాడా నీ కంట్రోల్ తీసుకురాడు. నీ మనసులో దూరాడా నేను ప్రార్థన చేయని ఒకటి చేస్తాడు. నీ మనసులో దూరాడా నీలో కోపం రేపడా నీలో ఆత్మఫలం ఫలించిన ఒకటి చేస్తాడు. చూసే నీ మనసులో దూరతంగా అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాడండి, మీ మనసు ఎలా ఉంది? మీ మనసు ఎలా ఉంది? మీ మనసులో నెమ్మది ఉందా? ఈరోజు మన మనసులో మనకు నెమ్మది ఉంటే జీవితంలో కలిగిన దాంట్లో సమాధానం, సంతృప్తి కలిగి ఉంటాం. ఈరోజు ఎంతవరకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ధైర్యం లేదు, బెదిరిపిన పిరికి తనపు జీవితము. దేవుడు అంటున్నాడు, నేను నీకు పిరికి తనపు ఆత్మను అవ్వలే, శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనిచ్చాను. మీ పక్కన వాళ్ళని చూసి ఒకసారి చిరునవ్వుతో ధైర్యంగా బ్రతకండి అని చెప్పండి. బైబిల్ గమనించినప్పుడు మనం చూడొచ్చండి, యోహాను సువార్త 21వ అధ్యాయము వాక్యాలు చూసేటప్పుడు గమనించవచ్చు. యేసు ప్రభు ఆయన చేసిన పరిచర్యల్లో, ఆయన సేవ ప్రారంభంలోనే ఆయన శిష్యుల్ని కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎంతోమంది శిష్యులు ఉన్నారంటే అందులో కేవలం 12 మంది శిష్యులు మాత్రం మేజర్ అపాయింట్ చేసుకున్నాడు.